హిందువులకు వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా పండితులు చెబుతారు. పైగా వైకుంఠ ఏకాదశి పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతుంది. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పర్వదినాన పెద్ద ఎత్తున వైష్ణవ దేవాలయాలకు జనం పోటెత్తుతారు. ముఖ్యంగా తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని వేదవాక్కు. అందుకే ఆ రోజున మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. మార్గశిర మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైందని చెబుతారు పండితులు. ఈ నెలలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. నెలకు 2 చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. ఏడాదిలో వచ్చే మిగతా ఏకాదశి తిథులతో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశిని వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, మహావిష్ణువు గరుడ వాహనం పైన 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారని చెబుతుంటారు. అందుకే ప్రతి వైష్ణవాలయాల్లో ఆ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు. భక్తులు తెల్లవారుజామున ఆ ద్వారం గుండా లోపలికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటారు. అత్యంత పవిత్రమైన ఈ రోజున 3 కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్లే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను పఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారు స్త్రయస్త్రికోటి దేవతలు భూమండలానికి వచ్చి మనను తరింపచేసేటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ద్వారము తెరుచుకునేటువంటి రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశిని, మోక్షప్రదమైనటువంటి దానికి ప్రతీక అయినటువంటి రోజు. ఈ రోజు నుండి ఉత్తరాయణం ప్రారంభం అనేటువంటిది ప్రతీక. అంటే ఉత్తరాయణ ప్రారంభం కంటే ముందు వచ్చే ఏకాదశి. ఇక నుంచి ఎవరైతే స్వర్గప్రాప్తి కావలసిన వారు ఉంటారో, ఇక్కడ చనిపోయినటువంటి వారికి కూడా ముక్కోటి ఏకాదశి నుంచి ఉత్తరాయణం అంత్యం వరకు కూడా వారికి మోక్షం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఉత్తర ద్వారం అనేటువంటిది మోక్షప్రదమైనటువంటి ద్వారం కాబట్టి మోక్ష ఏకాదశి అనే పేరుతో కూడా పిలువబడుతూ ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం ఈ నెల 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:22 ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 10:19 వరకు కొనసాగుతుందని పండితులు తెలిపారు. ఉదయం తిథి ప్రకారం ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి జరుపుకుంటారని సూచిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, భద్రాచలంలో ఈ నెల 10వ తేదీన ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలోని టీటీడీ ఆలయాల్లోనూ 10వ తేదీన ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అర్చకులు. 10వ తారీఖు శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి విశేషంగా తిరుప్పావై సేవా కార్యక్రమాలన్నీ కూడా జరగబడుతూ ఉన్నాయి. ఆనాడు ఉదయం స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వలన మనం చేసినటువంటి ఇహలోకమునందు మనం అనుభవించినటువంటి కష్టాలన్నీ పోయి పరమున మోక్షమును గతిస్తామని చెప్పి పురాణోక్తి. అదేవిధంగా ఈ దేవస్థానంలో స్వామివారిని దర్శించుకునేదానికి భక్తులు వేల కొలది వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించుకొని కృతార్థులవుతున్నట్టుగా మనకి చాలామంది తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశిని గురువారం చేసుకోవాలా, శుక్రవారం చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నవారికి వైకుంఠ ఏకాదశి శుక్రవారమే అని చెప్పి మనకి పురాణోక్తి. మనము సౌరమానం ప్రకారంగా చేసుకునేటువంటి విధానం కాదు కనుక మనకి మిగులే ప్రధానం కాబట్టి మనకి శుక్రవారమే వైకుంఠ ఏకాదశి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరంలోని వైష్ణవ ఆలయాలు ముస్తాబవుతున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు.